Pradhana means what is Pradhana? Prayer. Yes. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత యూ విల్ బి ఇన్ ద ప్రేయర్స్ ఆఫ్ యూత్. I hope so. టీనేజే కదా? Yes, I'm 19. And I'm 17. అతను తెలుగు మీడియం స్కూల్ నుంచి ఇంగ్లీష్ మీడియం వెళ్ళేప్పుడు నాన్న పడిన బాధ, అమ్మ బాధ, అప్పులు తీర్చు. నాన్న ఈ షర్టే నాకు నచ్చింది నాన్న. ఈ యూనిఫామ్ ఎక్కడుంటే ఆ స్కూల్లోనే నన్ను చేర్చు. అంటే ఈమె క్యారెక్టర్ అయితే మాకేమీ అసలు కొంచెం కూడా రివీల్ చేయలేదు. My character's name is Parvati. So it is not about big to reveal because it is just a puppy crush of. ఈ వయసులోనే లవ్ గివ్ అనే స్టార్ట్ అవుతుందని చెప్తారు. కొంచెం కోపం తగ్గించరా, మీకు నాదిష్టే తగిలేటట్టుంది. అలాంటి వైబ్స్ ఎప్పుడన్నా వచ్చినాయా? సెన్సిటివ్ ఫీల్ అవడం అంటే ఎవరన్నా అబ్బాయి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయడం. As you said itself, first love is very special. But for me, till now I didn't have a first love. మీ మదరే కదా? Ah. అంత ధైర్యంగా షీ ఇస్ వెరీ డేర్. No, I used to share. She knows everything about me. ఇంటర్నేషనల్ ట్రిప్ ఏంటి? London, same. వై లండన్? Because Premalu 2 shooting is over there. దూరం ఉంటున్నారు మీరు అయితే. నేను మీ కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం. సో మీరు మా స్టేట్స్ చూసారు కదా, తెలుగు స్టేట్స్, మీ కామెంట్ ఏంటి? Busy city, full. Even when we come at 1 AM also, it will be full of traffic. Not like. మనమేమో గాడ్స్ ఓన్ బిజీ సిటీ, ట్రాఫిక్. ఎన్సీయూలో పార్ట్ అవ్వాలని మీకు అనిపించలేదో? ఒకసారి ఎప్పుడన్నా లోకేష్ సార్ని కాంటాక్ట్ అయ్యారు? అంటే అందరికీ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బట్ టైం రావాలి కదా. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్లీ ఇక్కడ ఇద్దరు టీన్ యాక్టర్స్ ఉన్నారు. మనకి మళ్ళీ మన స్కూల్ డేస్ ని, మన టీనేజ్ డేస్ ని గుర్తు చేయడానికి అనమాట. అండ్ టీనేజ్ లోనే వీళ్ళు ఇప్పుడు యూత్ క్రష్ లిస్ట్ లో యాడ్ అయిపోతున్నారు అనమాట. అమ్మాయిల లిస్ట్ లో ఈయన, అబ్బాయిల లిస్ట్ లో ఈవిడ. సో మనతో పాటు సత్య మూవీ టీమ్ ఉందని మాట్లాడారు. హాయ్, ఎలా ఉన్నారు? Hi. బాగున్నా బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హంబరీష్ అండ్ ప్రార్థన, రైట్? సో ఆర్ యు లిరిక్స్ ఆఫ్ ట్రూత్? No, why? సత్యాస్ పల్లవి కదా. పల్లవి మీన్స్ లిరిక్స్. సత్య She's Parvati. She's Parvati. Parvati is Satya's. సత్య పార్వతి. శివ పార్వతి అంటే కొంచెం సత్య పార్వతి. ఓకే. సో బేసికలీ బ్రో, నువ్వు కిడ్నాప్ అయ్యావు కదా నగరం. ఎందుకు కిడ్నాప్ అయ్యావు? యాక్చువల్లీ నాకు అది తెలుసుకోవాలని ఉంది. ఎందుకు కిడ్నాప్ అయ్యావు? ఎందుకు? మ్యాథ్స్ టెస్ట్ ని స్కిప్ చేయడానికి స్కూల్లో. మ్యాథ్స్ టెస్ట్ ని స్కిప్ చేయడానికి అయిపోయిందా ఎగ్జామ్? అందుకే వచ్చావా? 5th కదా అప్పుడు నేను. సో మేజర్లీ ఇప్పుడు రెండు టైటిల్స్ ఉన్నాయి కదా, రంగోలీ, సత్య. నీకు ఏ టైటిల్ బాగా నచ్చింది? సీరియస్లీ చెప్పు. సీరియస్లీ ఐ లవ్ రంగోలీ. ఎందుకంటే ఆ ఫిల్మ్ తో చాలా యాప్ట్ అయిన టైటిల్. ఎందుకంటే షేడ్స్ ఆఫ్ లైఫ్, కోపం, ప్రేమ, గొడవ, సో ఆల్ ద కలర్స్ ఫిల్డ్ ఇన్ లైఫ్. సో ఇప్పుడు సత్య వచ్చి ఈ సత్య క్యారెక్టర్ ని ప్రయాణం అనమాట. తెలుగు మీడియం స్కూల్ నుంచి ఇంగ్లీష్ మీడియం వెళ్ళినప్పుడు అతను ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్, లాంగ్వేజ్ బ్యారియర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ. సో తెలుగులో ఇది బాగా యాప్ట్ అవుతుంది, తమిళలో రంగోలీ ఇంకా బాగా యాప్ట్ అవుతుంది. తెలుగులో ఇది యాప్ట్ అవుతుంది కాదు కానీ నీకు అడ్వాంటేజ్ ఏంటి? బికాజ్ క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ టైటిల్ మన పేరు ఉందంటే గ్రేట్. అండ్ మెయిన్లీ రంగోలీ అనగానే మనకి ప్రేమలు, ప్రేమం, కైండ్ ఆఫ్ వైబ్స్ వస్తున్నాయి. సో ముందుగా మీ నుంచి స్టార్ట్ చేస్తాను. ప్రార్థన మీన్స్ వాట్స్ మూవీ ప్రార్థన? Prayer. Yes. Prayer. Nice. So I think after ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత you will be in the prayers of youth, I think. I hope so. I don't know. I wish. Actually ఈవెన్ ఆవిడ అనుపమ పరమేశ్వరన్ గారు ప్రేమ చైల్డ్ అదే స్కూల్ డేస్ లో క్యారెక్టర్. Yes. నెక్స్ట్ ఎవరున్నారు మొన్న ప్రేమలు? Mamita Baiju. మమతా బైజు గారు. అండ్ జో మూవీలో ఆవిడ కూడా మాళవిక. సో వీళ్ళందరూ కూడా ఇలాగే క్రేజ్ తెచ్చుకున్నారు. ఒక్క ఫిలిం తో క్రష్ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది. సో ఐ హోప్ మీరు కూడా యాడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. Yes. బట్ యు ఆర్ టూ యంగ్. Yes. I'm too young. ఇద్దరు టీనేజ్ కదా? Yes, I'm 19. And I'm 17. పర్వాలేదు, నేను ఇంకా తక్కువ అనుకున్నాను. నేను ఇంకా ఏ 14 ఉంటాయి. పర్వాలేదు, 17 అయితే ఓకే. సో ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మీకు సత్య అనగానే మాకు ఈ ప్రేమలు, ప్రేమ కొన్ని ఇలాంటివి కనెక్ట్ అయింది. జో మూవీ కావచ్చు,
కొన్ని గుర్తొచ్చినాయి. మీకు ముందుగా ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా ఇమాజిన్ చేసుకున్నారు, అవుట్పుట్ ఎలా వచ్చింది? సో ఫస్ట్ ఎందుకు ఈ ఫిలిం అంటే ఇప్పుడు దాకా చాలా స్కూల్ ఫిలిమ్స్ వచ్చాయి, బట్ సత్యలో వాట్ ఈస్ డిఫరెంట్ అంటే సత్యలో ఆ సత్య అనే వ్యక్తి వాళ్ళ అమ్మ నాన్న బాధ లైక్ అంటే అతను తెలుగు మీడియం స్కూల్ నుంచి ఇంగ్లీష్ మీడియం వెళ్ళేప్పుడు నాన్న పడిన బాధ, అమ్మ బాధ, అప్పులు తీర్చుకోవాలి. సో అవన్నీ చూపించాం. సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎ కిడ్ టు మూవ్ ఫ్రమ్ అ స్కూల్ టు అనదర్ స్కూల్ అండ్ ఆల్సో ఫర్ ద సేమ్ టు ద పేరెంట్స్. సో అది ఇంకా ఎక్కువ చూపించాం. ఐ థింక్ దిస్ ఇస్ అన్ అన్నోన్ సైడ్ అనమాట. సో యూ కెన్ సీ దట్ ఇన్ సత్య. బట్ సత్య టైటిల్ కి హీరో క్యారెక్టరైజేషన్స్ కి ఎప్పుడు ఒక కనెక్షన్ ఉంటుంది ఎవ్రీ మూవీలో. సత్య అనే పేరు ఎవరు పెట్టుకున్నా హీ విల్ క్వశ్చన్ అనమాట, హీ విల్ క్వశ్చన్ అండ్ హీ విల్ ఫైట్ అగైన్స్ట్ ఇట్. ఏదైనా అన్యాయం జరుగుతుంది అనిపించింది అనుకో, హీ విల్ క్వశ్చన్ ఇట్ అండ్ హీ విల్ ఫైట్ అగైన్స్ట్ ఇట్. సో ఆర్జీవి గారి సత్య నుంచి అందరికి నేను అదే చూసా, గ్రౌండ్ కోసం పడే ఎగ్జాక్ట్లీ ఈస్ వెరీ అగ్రెసివ్ అన్నమాట సత్య అనే క్యారెక్టర్. సో యాస్ యూ సెడ్ ఇట్స్ ట్రూత్. సూపర్ నైస్. సో బట్ ఈమె క్యారెక్టర్ అయితే మాకేమి అసలు కొంచెం కూడా రివీల్ చేయలేదు. రంగోలి ఆల్రెడీ రిలీజ్, మంచి అప్లాజ్ వచ్చింది, బట్ మాకు ట్రైలర్. సో వాట్ ఈస్ అబౌట్ యువర్ క్యారెక్టర్? My character's name is Parvati. So it is not about big to reveal because it is just a puppy crush of Satya when he comes to like from government school to private school. So she's a Are you a private school girl? Parvati is a private school. Yeah, even I am a private school. So it is like she meets him and that crush goes on. If I'm saying that, I'll reveal the story. యాక్చువల్లీ ఇలాంటివన్నీ సినిమాల్లో జరుగుతాయి, కానీ రియల్ లైఫ్ లో ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళాం అనుకో, అమ్మాయిలు దిగుతారా? అమ్మాయిలు చూస్తారా మనల్ని? అసలు నీ ఒపీనియన్ చెప్పు బ్రో. మరి ఇంత డిప్లొమాటిక్ గా ఆన్సర్ ఇస్తాను, పొలిటీషియన్ అవుతాం అనుకుంటున్నా. యా మేబీ చూస్తారు, చూడకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ కదా. జనరల్ గా ఫస్ట్ లవ్ గురించి అందరూ ఏమంటారంటే మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ కాదు అని చెప్తారు. బట్ స్టిల్ ఫస్ట్ లవ్ లో ఉన్న ప్యూర్ స్పెషల్ సెన్సిటివ్ ఎమోషన్స్ ఎక్కడ ఉన్నాయి. మనం పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు నన్ను చూసింది నార్మల్ గా చూసాం, బట్ ఆ టైంలో ఇలా జస్ట్ స్మాల్ లుక్ ఇస్తే చాలు, 10 seconds లుక్ చాలు, విల్ ఫీల్ 10 days ఫీల్ అవుతాం ఆ 10 seconds లుక్ కదా. సెన్సిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. సో మీ లైఫ్ లో ఏమన్నా సెన్సిటివ్ ఎమోషన్స్ అలాంటివి షేర్ చేసుకోండి, పర్వాలేదు. ఉంటే చేసుకుంటాం, లేదు కాబట్టి. సీరియస్ గా నేను చదివేది ఒక బాయ్స్ స్కూల్ బ్రో. ఓకే. సో టీచర్స్ లేడీస్ ఉన్నారు, టీచర్స్ కూడా లేదు క్రష్? నో బ్రో, ఐ డోంట్ నో వై అన్నమాట. వై నాకెందుకు అలాంటి టీచర్ జనరల్ గా ఉంటది ఇంగ్లీష్ టీచర్ బాయ్స్ కి. ఒక నో ఇంగ్లీష్ టీచర్ ఫీమేల్ కదా? ఫీమేల్. మరి bro you're in a different world. I think I am from different generation. ఈ జనరేషన్ లోనే ఉందా? మా జనరేషన్ నుంచి కూడా ఉండేది. సో మీకు ఏమన్నా అలాంటి వైబ్స్ ఎప్పుడన్నా వచ్చినాయా? సెన్సిటివ్ ఫీల్ అవడం అంటే ఎవరన్నా అబ్బాయి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయడం, దగ్గరికి వచ్చి ట్రై చేస్తారు కదా, సీరియస్ గా వచ్చి మాట్లాడతారు, కొంచెం సెన్సిటివ్ గా అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఉంటాయి కదా ఎమోషన్స్. Emotions, it's not like emotion, like crush. I used to have, I had a crush, but it's like a small age crush, but it's not like very big. As you said itself, first love is very special, but for me till now I didn't have a first love. Okay, so మీ మదరే కదా? She's very dare, I think. No, I used to share. She knows everything about me. You used to share with your mom? Yeah, she knows everything. Even me, నేను అన్ని షేర్ చేసుకుంటా. నేనే డిఫరెంట్ జనరేషన్. Anna, then say about your first love. Your first love. First love. How is it feeling? అంటే చాలా లవ్స్ ఉన్నాయి. మీ ఫస్ట్ లవ్ సత్య మూవీతో చాలా కనెక్ట్ అవుతుంది. You know LKG అంటే ఐడియా? సో LKG లో ఉన్నప్పుడు పింకీ అనే అమ్మాయి అన్నమాట నా హెయిర్ స్టైల్ గురించి యు లుక్ లైక్ ఏ అబ్బాస్ అని చెప్పింది. అప్పటి నుంచి నేను ఫస్ట్ లో అదే LKG లో. ఈ ఫిల్మ్ లో కూడా అలాంటి ఒక సీన్ ఉంది బ్రో. ఐఎమ్ టాకింగ్ సీరియస్. ఈ ఫిల్మ్ లో కూడా ఆ హెయిర్ స్టైల్ సీన్ ఒకటి ఉంది, మీరు చూడండి. So you can connect it. సో ఇది లీడ్ గా డెబ్యూ. సో మీరు ఇంతకు ముందు చేసిన అంటే మీరు you are on someone's story, you are the story, right? సో ఇప్పుడు ఫస్ట్ కాబట్టి ఆల్ యువర్ ఫస్ట్స్ అడుగుతాను, కొన్ని ర్యాండమ్ గా ఒక 7 or 8 క్వశ్చన్స్. సో ఫస్ట్ క్రష్ ఎలాగో నువ్వు ఎలాగో షేర్ చేసుకోబట్టి నేను అడగను. సెలబ్రిటీ క్రష్ చెప్పండి. ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ నాకు నయనతార. ఎందుకు? ఏ సినిమా?
ఫస్ట్ నుంచి నేను అదే తమిళ్ నువ్వు ఫస్ట్ చూసిన సినిమా ఏంటి, ఎప్పుడు కనెక్ట్ అయ్యావు చెప్పు. ఫస్ట్ సినిమా నేను చూసాను. ఫస్ట్ సినిమా ఆవిడ ఫస్ట్ సినిమా నయనతార మ్యామ్ ఫస్ట్ సినిమా అంటే నాకు గుర్తున్న రోజులో తమిళ సినిమాస్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. సడన్ గా స్ట్రైక్ కాలేదు. బట్ అనిపించలేదా క్రషే కదా, సెలబ్రిటీ క్రష్. సో మీకు టైగర్ స్టాఫ్ అనుకుంటా కదా? Yes. ఫస్ట్ నుంచినా? From childhood onwards. Reason? Dance, the way he present himself in the screen. Yeah. You know dance? I love dance. No, I'm not. We out there. Okay, so first time school or college bunk కొట్టింది. కాలేజ్ కాదు, స్కూల్ బంక్ కొట్టింది గుర్తుపెట్టు. స్కూల్ ఇప్పుడు దాకా ఎవరు ఆలోచిస్తారు బ్రో బంక్ చేయడానికి? బంక్ కొట్టిన సిచ్యువేషన్ స్కూల్లో స్ట్రిక్ట్ పేరెంట్స్ బ్రో. స్ట్రిక్ట్ పేరెంట్స్ అంటే స్టమక్ పెయిన్ అని చెప్పి, ఈ పెయిన్ అని చెప్పి, అలాంటి ప్రేయర్ లో కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఎక్కువ చాలా ఉంది. ఎక్కువ ఉన్నాయా? స్టమక్ పెయిన్, హెడ్ ఏక్, కన్నొప్పి, దెబ్బలు చాలా ఉన్నాయి. No. School bunk కొట్టిన సిచ్యువేషన్? No. Good student. టాపర్ బ్రో. He is also topper. I'm not a topper. I'm not. No. Seriously, ఇద్దరు టాపర్స్ ఏనా? తను టాపర్ బ్రో కన్ఫర్మ్. ఇక్కడ సాడ్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఇద్దరు టాపర్స్, నేను ఫెయిలియర్. నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆడిషన్ ఇచ్చింది ఏమన్నా ఐడియా ఉందా? ఫస్ట్ ఆడిషన్ నేను మా విజయ్ గారు, హీస్ మై అంకుల్. సో అతను వచ్చి మా నాన్న దగ్గర మాట్లాడి, నానా సినిమాలో ఆ చిన్న క్యారెక్టర్ నువ్వు చేస్తే బాగుంటుంది అని మామ చెప్పాడు. సో దాని తర్వాత ఫర్దర్ ప్రొసీజర్స్ చేసుకొని ఫస్ట్ ఫిలిం నానా. దెన్ ఈవెన్ ఫర్ నగరం ఐ వెంట్ ఆడిషన్ ద్వారానే నేను సెలెక్ట్ అయ్యాను. సో అక్కడి నుంచి ఫుల్ ఆడిషన్స్ నే. ఆ సినిమాని చూసే వాలి అన్న నన్ను పిలిచి ఈ క్యారెక్టర్ వచ్చేస్తే బాగుంటది. అంటే ఫస్ట్ ఫిల్మ్ లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఎలాగ మీరు ఇందులో కూడా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మేబీ సీక్వెల్ లాగా. మీది ఏంటి ఫస్ట్ ఆడిషన్ ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? I did for Malayalam movie Great Father, Mammootty sirs. So I didn't even think that I'll get that selection, because it was out of 2000 like child roles, and from there it came to 300. By splitting I got an chance. That was my first movie also, Great Father. Till Rangoli I came through doing auditions, and from now also I'll be doing auditions. So did you or your parents ask ante enduku how ante meer ela select ayara 200 profiles mentioned? I didn't ask. Maybe because of the performance or character. If you ask like that, then he will say, "Na, what's your plus points?" I didn't ask. I don't know. Okay. So first international trip enti? First international trip, I went to London. 2000. లండన్ అంటే మేము జనరల్ గా వాట్ అదే ఆ లండన్ కాదు కదా, ఇంగ్లాండ్ బ్రో. యూకే. So that was my age. I think I was 4 or 5 years. Yeah. మా అంకుల్ షూటింగ్ అక్కడ ఉంది. సో షూట్ కే. మూవీ నేమ్ ఏంటి? He did a film called Madrasapatnam, Arya M. Jackson. ఆ ఫిల్మ్ షూటింగ్ కి ఫ్యామిలీతో అందరూ లండన్ వెళ్ళాం. సో దట్ వాస్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. No, till now no international trip, but next month then I can say. Where next month? London, same. ఎందుకు ఈ తీసుకెళ్తున్నారు మిమ్మల్ని? No. What do you ask? He's asking whether I'm taking you to London. No, I'm going with my family. Okay, just enjoy చేయడానికా? Why London? Because Premalu 2 shooting is over there. Okay, Premalu 2 లో ఉంటున్నారు మీరు? It is my brother's movie. Okay, ఇది లీక్ అయిందనుకుంటున్నాను యాక్చువల్లీ. సో ఫైనల్ గా ఫస్ట్ మీద ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ చెక్ ఎంత వచ్చింది? మీ సాలరీ పేమెంట్? నాకు 2500 వచ్చింది ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడు. దెన్ అదే నా ఫస్ట్ చెక్, ఫస్ట్ సాలరీ. 5000 for Great Father. సీనియర్. 5.
సీనియర్ కాదు, టాపర్ కదా. డబుల్ పేమెంట్, డబుల్ ప్యాకేజ్. Anna ask about his 10th mark. వద్దులే ఒకసారి చెప్పు. వద్దు చెప్పు పర్లేదు, ప్లీజ్. You got nice mark. Why can't you say? 600. 500. 452. వేస్ట్ బ్రో, వేస్ట్. ఐ నో అంత 300 కంటే తక్కువ ఉండాలి. అబ్బాయిల మగజాతి దాన్ని ఏమంటారు, బరువు తీసేస్తున్నాం. వద్దులే. సినిమాలోకి వెళ్ళిపోదాం. సో అంటే మీరు చాలా యంగ్ అవ్వచ్చు, స్టిల్ మీరు ఏదో ఒక వాల్యుబుల్ లెసన్ ఈ ఏజ్ కి తగ్గట్టు, మీ మెచ్యూరిటీకి తగ్గట్టు ఒక వాల్యుబుల్ లెసన్ అయితే ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ ప్రాజెక్ట్ నేర్చుకుని ఉంటారు. వాట్ ఈస్ దట్? అంటే ఎప్పుడు నేను ఫాలో చేసేది లైక్ లెసన్ అంటే ఐ లెర్న్ హౌ టు బీ ఆన్ టైమ్ అనమాట. సెట్స్ లో ఒక షార్ట్ 8 o'clock షార్ట్ పెట్టుంటే ఐ షుడ్ బి దేర్ 7 o'clock, కాస్ట్యూమ్స్ అన్ని వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి సీన్ అన్న చెప్పేటప్పుడు ఐ షుడ్ బి దేర్. సో ఐ లెర్న్ పంక్చువాలిటీ ఇన్ దిస్ ఫిల్మ్. సో మీరు? For me, it was like meeting the expectations of the audience. Before and all, we did as child artists, so we were not so tense like how we should meet the expectation of audience. But for the first time, we are in a lead role as hero and heroine, so we have to meet what audience are expecting from us. So all the directors, producers, all have the expectation on us. So I was trying, and I learned that lesson. Like we have to keep it up to our level. సో అంటే రంగోలీ రిలీజ్ అయింది, మంచి అప్లోజ్ వచ్చింది. తర్వాత మీరు నాకు తెలిసి అకాడమిక్స్ కి వెళ్ళి ఉంటారు, మీ ఫ్రెండ్స్ ని కలిసి ఉంటారు. సో వాళ్ళ లుక్స్ లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? బికాస్ యువర్ హీరో, యువర్ హీరోయిన్, ఒకసారి వాళ్ళ లుక్స్ లో చేంజ్, పెద్ద సినిమా హిట్ పడింది. అసలేం లేదు. అసలు సినిమా గురించి వాళ్ళు ఎవరు మాట్లాడరు. రారా కూర్చున్నారా, కూర్చో, కాలేజ్ కదా. When we go to friend zone, it is like their own ఫ్రెండ్స్ ఒకటి. అక్కడ ఈ సినిమా టాపిక్స్ అక్కడ మా ఫ్రెండ్స్ మధ్యలో ఈ సినిమా టాక్స్ ఏం రావు. ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ టాకే, ఫ్యామిలీతో ఫ్యామిలీ. అసలు అంటే ఫస్ట్ షోకి అందరిని పిలిచి థియేటర్ లో కూర్చోమంటే ఓకే రా బాగా చేసావు అంతే. అంతేనా? బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరైనా ఫ్రెండ్స్ నుంచి చేసేవాళ్ళే అన్నారా? బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రెండ్స్ నుంచా? ఏం బ్రో ఏం రాలేదు. అంతేరా, నువ్వు పిలిచావు వచ్చాను, పాప్కార్న్ కోక్ ఇచ్చావా, అయిపోయింది నీ బాధ్యత అంతే. సో ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఉందా ఫ్రెండ్స్ నుంచి? No best compliment. They don't even consider me. Yeah, that's the truth. No considerations. No, నాకు అమరీష్ అంతే. That's all. ఫ్రెండ్స్ ఎమోషనల్ ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారు. ట్రూ ఫ్రెండ్స్ ఎప్పుడు అలాగే ఉంటారు. ఎగ్జైట్ అయ్యారంటే వాళ్ళు ఫేక్ ఫ్రెండ్స్. సో ఏదైనా ఒక రోజు మీకు అంటే టిపికల్ డే లా అనిపించవచ్చు. మేబీ ప్రతి రోజు టిపికల్ బ్రో. అన్న సీన్ తీసుకొస్తే అన్న ఈ సీన్ చాలా కష్టం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని పోస్ట్పోన్ చేసి అన్ని కష్టమైన సీన్స్ లాస్ట్ లో చేసాము. బట్ యా, అన్న చాలా హెల్ప్ చేస్తారు అలాంటి టిపికల్ సిచ్యువేషన్స్. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఎమోషన్స్ కన్వే చేయాలి, గొడవలు, ఫైట్ సీక్వెన్సెస్ కొన్ని ఉన్నాయి ఫిల్మ్స్ లో. సో అలాంటిది బాగా ప్రాక్టీస్ చేసుకొని ఎవరికి దెబ్బ లేకుండా చేయాలి అనే దట్ వాస్ ఎయిమ్. సో వి టుక్ సమ్ రిస్క్స్ బట్ ఫైన్, వి గాట్ ది గుడ్ అవుట్పుట్. Is there any particular day like that? అంటే మీకు కూడా త్వరగా బ్యాకప్ అయిపోతే బాగుండు, ఈ రోజు బ్యాకప్ చెప్పేస్తే బాగుండు? No, for him everything was very hard scene. For me, it was only about the dialogue, language, Tamil, because as I'm a Malayali, language was only the barrier, but Wali sir made it so easy. I didn't wish for backup. Malayali, seriously, మనకేం అర్థం కాదు కదా. ఈవెన్ తమిళ తెలుగు ఓకే, ఈవెన్ కన్నడ కూడా కొంచెం రిలేటబుల్ గా అనిపిస్తుంది. మలయాళీ అంత ఫాస్ట్ ఉంటుంది. మలయాళీలో ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్ అని చెప్పండి. అవన్ నల్లరు కుట్టియా. It's very tough. అంటే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు తెలుగు ఆర్ తమిళ్. Yeah, actually it's the truth. Yeah. సెంటర్ ఫ్రూట్ యాడ్ ఉంటుంది, లపలపలాడు. వీళ్ళకి మలయాళీస్ అందరికి నాలిక చాలా ఫాస్ట్ ఉంటుంది అన్నమాట, వెరీ ఫాస్ట్. సో ఇప్పుడు మీ డైరెక్టర్ గారు చూసారు, మీరు ఆల్రెడీ ఇప్పుడు నగరం సినిమా డైరెక్టర్ చూసావు, లోకేష్ కనగరాజు గారిని చూసావు, మీ అంకుల్ చూసావు, మేబీ షార్ట్ పీరియడ్ చూసుంటాం, 5 days 7 days. బట్ ఇవన్నీ మొత్తం సెట్స్ ఒక 3 months ఉంటే 2 months ఉంటే 2 months చూస్తాం. We travel for 10 months together bro. ఎందుకంటే షూటింగ్, డబ్బింగ్, సాంగ్ రికార్డింగ్స్ ఏమైనా ఉంటే I'll go and see there. So we travel the whole for the whole film we travel together, నేను వాలి అన్న.
సో అక్కడ మీ అంకుల్ ఉన్నారు అని చెప్పి మర్చిపో, ఈయనలో బెస్ట్ క్వాలిటీ కంపేర్ చేసి మొత్తం అందరిలో. నేను ఇప్పుడు ఈ క్వాలిటీ చూడలేదు, బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, బాగా డెడికేటెడ్ క్వాలిటీ. లైక్ హీ నెవర్ గివ్స్ అప్. ఆ సీన్ నాకు రాలేదంటే ఈ సీన్ ఈ రోజు అయిపోవాలి అంతే, ఏదైనా చేయాలి మనం. ఈ రోజు ఈ సీన్ 5 o'clock తో ఈ షాట్ అయిపోవాలి. హీ విల్ గెట్ ఇన్ టు అస్, డూ ఎనీథింగ్, తిట్టాడు కొడతాడు, బట్ వి గెట్ ద అవుట్పుట్. యా అంటే సీన్ రావాలంటే చేయాలి కదా. కిడ్, యా, స్కూల్ స్టూడెంట్స్, అతను ప్రిన్సిపల్, మేము అందరూ స్టూడెంట్స్ అక్కడ. సో మీరు as he said itself, perfectionist. Sir wants everything to be really perfect. What he wished that scene should become, he'll make us do whatever we want and he'll make that scene perfect. That is what the output came really beautiful. Because of his hard work, it became so beautiful. So he's a very perfectionist person. బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఫ్రేమ్ లో ఉన్నప్పుడు బ్యూటిఫుల్ గానే వస్తుంది. ఓకే, జనరల్ గా మనం కాంతారా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రీసెంట్ గా కాంతారా నుంచి ఒక ట్రెండ్ మొదలైంది. సినిమా రీజనల్ లాంగ్వేజ్ లో హిట్ అయిన తర్వాత మల్టిపుల్ లాంగ్వేజ్ తీసుకుంటాం. ముందు చాలా వచ్చినాయి ఫిల్మ్స్, బట్ కాంతారా ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా ఒక బ్యాంక్ క్రియేట్ చేసింది ఆ టైంలో. సో సత్య కూడా అలాగే కదా, మీ రీజనల్ లాంగ్వేజ్ లో ఒక రీజనల్ లాంగ్వేజ్ లో హిట్ అయ్యి ఇప్పుడు ఇలా అడాప్ట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది సక్సెస్. సో మేబీ మీరు యంగే అవ్వచ్చు, బట్ ఒక పెద్ద సక్సెస్ వచ్చింది, మీ ఏజ్ కంటే పెద్ద సక్సెస్ వచ్చింది. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఫస్ట్ టైం ఎలా ఒక సక్సెస్ వచ్చింది, మళ్ళీ తెలుగులోకి డబ్ చేస్తున్నారు ఈ సినిమా, ఎలా సెలబ్రేట్ చేయాలి అని తెలియదు బ్రో. అంటే స్కై అపాన్ ద హ్యాపీనెస్ అంటారు కదా. సో అంటే లైక్ ఓకే దట్ లోపల యా డెఫినెట్లీ. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఇప్పుడు హీరోగా సత్య మూవీ, డంగోలి మూవీ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఎస్, డెఫినెట్లీ ఐ హ్యావ్ దట్ థింగ్. ఇంకా ఏమంటే ఓకే, ఇప్పుడు మనం ఒక వీ హావ్ గివెన్ అ గుడ్ ఇంట్రో, నెక్స్ట్ ఫిలిమ్స్ కరెక్ట్ గా చూసేసి మనం మంచి స్క్రిప్ట్స్ లో ఇంట్రో అవ్వాలి అంతే. సో ఇప్పుడు మేము మీ కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం. చాలా దాన్ని ఏమంటారు, అట్మాస్ఫియర్ ని, అట్లా నేచర్ ని మేము చాలా ప్రైజ్ చేస్తాం. సో మీరు మా స్టేట్స్ చూసారు కదా, తెలుగు స్టేట్స్, మీ కామెంట్ ఏంటి about Hyderabad? Busy city. Busy city, full. Even when we come at 1 AM also, it will be full of traffic, not like it will be full of car. But my hometown is a very calm and quiet, but I like this place really. చూసారా మనం ఎలా ఉన్నాం, మనమేమో గాడ్స్ ఓన్ నేచర్ అంటే బిజీ సిటీ, ట్రాఫిక్, కంప్లైంట్స్ చేస్తాం. No, it is not I complimented because I love busy city. Because from there we are coming from a very calm and quiet place. It is full of noise, sound. Actually, I love this place. There we don't have any like social people to talk with. Here and all, wherever we go, there will be full of people. So I love here. స్టూడెంట్ క్లమ్సీ ఉంటే ఇంత ట్రాఫిక్ మనం అయితే మన వల్ల కావట్లేదు. నువ్వు హైబ్రిడ్ పిల్లగాడు కదా, లైక్ తమిళ కొంచెం తెలుగు, 2 లాంగ్వేజ్లు 2 స్టేట్లు. సో ఫాదర్ తెలుగు, మదర్ ఏమో చెన్నై. తెలుగులో మొత్తం ఎక్కడెక్కడ స్టడీస్ అంతా హైదరాబాద్? స్టడీస్ అన్ని చెన్నై. ఇక్కడ పెరిగింది అన్ని చెన్నై, బట్ నాన్న ఇక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి ఐ నో తెలుగు. ఓకే, సో ఫాదర్ తో ఇంట్లో కమ్యూనికేషన్ తెలుగులో ఉంటుంది. ఫాదర్ ఉంటే తెలుగునే అక్కడ ఇంట్లో, అమ్మ ఉంటే అమ్మతో తమిళ్లో అంతే. ఇద్దరు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతావు? మిక్స్డ్ మాట్లాడాలి కదా. ఒక సెంటెన్స్ లో 10 తమిళ్ ఉంటాయి, 10 తెలుగు ఉంటాయి. సో ఎస్, నేను కాదు లెక్కరేంటి అంటావా? చెప్పచ్చు. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే లోకేష్ కనగరాజ్ గారి సినిమాల్లో ఎల్సీయూలో పార్ట్ అవుతున్నారు ఎవరో, ప్రతి ఒక్కరు పార్ట్ అయిన వాళ్ళ పేరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటున్నారు. ఆ విక్రమ్ సినిమా నుంచి విక్రమ్, ఇప్పుడు మన లియో. సో ఆ ఎల్సీయూలో పార్ట్ అవ్వాలని నీకు అనిపించలేదా ఒకసారి? ఎప్పుడన్నా లోకేష్ సార్ ని కాంటాక్ట్ అయ్యా? అంటే అందరికి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బట్ టైం రావాలి కదా. సో ఎదురు చూస్తున్నా. ఇఫ్ ఇట్ కమ్స్, ఇట్స్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. So I wish you all success. Thank you so much. Beautiful actors ఉన్నారు ఇద్దరు. బ్యూటిఫుల్ ఫ్రేమ్ కనిపిస్తుంది మాకైతే. థ్యాంక్ యూ. సో టీనేజ్ లోనే ఇంత గొప్ప సక్సెస్ వచ్చింది కాబట్టి మీరు పోను ఇంకా పెద్ద సక్సెస్, మీరు పేర్ చేయలేని సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for your value. Thank you so much.